హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి. మేమైతే తిరుమలకి టోకన్స్ అయితే మేము 15th వెళ్ళి మార్నింగ్ 10 o'clock అయితే 15th మార్నింగ్ 10 o'clock అయితే మేము విష్ణు నివాసంలో టోకన్స్ అయితే మేము కట్టుకున్నాము. మాకు వచ్చి 17th 3 o'clock అయితే మాకు దర్శనం టైమింగ్ వచ్చింది. కానీ మేము 17th మార్నింగే బయలుదేరేసాము. ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారంటండి. ఏ టైంకి వెళ్ళినా కూడా పంపించేస్తారు అని మాకు తెలిసింది. అందుకని కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయినామంటే ఈవినింగ్ కల్లా మనం బయట వచ్చేయచ్చు కదా అని మేము అనుకొని ఇంకా మార్నింగ్ అయితే 10 o'clock అయితే మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి, అలిపిరి దగ్గరికి రాగానే నేనైతే షాక్ తిన్నాను. ఎన్ని వెహికల్స్ అయితే అసలు ఆగిపోయి ఉన్నాయండి. ఇంకా మా వారికి అయితే టెన్షన్ పెరిగిపోయింది. ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు పోతే మనం ఇంకెప్పుడు బయట వస్తామో అని ఆయన టెన్షన్ పడిపోతూ ఉన్నారు. నేను అదే అరిచాను, నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను టెన్షన్ పెట్టద్దు. ఇంకా స్వామి టోకన్స్ అయితే తీసుకున్నాము. ఎప్పటికైనా మనం బయట లోపలికి వెళ్తే బయటికి రావాల్సిందే కదా, 5 hours తర్వాత అయినా కూడా. మాకైతే ఇన్ఫర్మేషన్ 5 hours 6 hours వేసేస్తారు అని చెప్పారు. ఇంకా 5 hours అయినా తర్వాత అయినా బయట వచ్చేస్తాం కదా, ఎంత టైం అయినా స్వామిని దర్శనం చేసుకోవాలి కదా అని ఇంకా మా వారిని అయితే అరిచాను. ఇంకా వెహికల్స్ అంతా చూసి ఆయన ఇంకేం మాట్లాడలేదు, కామ్గా కూర్చుండిపోయాడు. నన్నైతే అరిచాడు, నువ్వు కావాలంటే వెళ్ళిపో, ఇంక మీద నన్నైతే రమ్మని చెప్పొద్దు అని నన్ను అరిచాడు. ఇంకా ఆయన నేను ఇంకా రష్యన్ చూసి ఇంకా కామ్ అయిపోయాము. ఇంకెంత టైం పడుతుందో ఏమో నేను మనసులో ఒక పక్క టెన్షన్ పడిపోతూ ఉన్నాను. ఎంతసేపు వెయిట్ చేసామండి, మాకు దగ్గర దగ్గర 1 hour పట్టింది చెక్కింగ్ పాయింట్ దగ్గరే. మార్నింగ్ 10కి అయితే 11 అయింది మాకు చెక్ చేసుకోవడానికి. అంత టైం పట్టింది. ఇక్కడే ఇంత టైం పడుతుంది, ఇంకా కొండ మీద ఇంకెంత టైం పడుతుందో అని ఇంకా ఎందుకు ఆయన అయితే ఇంకా సీరియస్ అయిపోయాడు నా పైన. ఇంకేం చేయాలండి, స్వామిని చూడాలంటే ఇంత మాత్రం కష్టపడకపోతే ఎలా అండి? ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మహారాష్ట్ర ఎక్కడ, కర్ణాటక ఎక్కడ, తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి అట్లే రోడ్లలోనే పడుకునేస్తున్నారండి కొండ మీద అయితే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనం తిరుపతిలో ఉండి స్వామి దర్శనం చేసుకోకపోతే ఎలా అండి? నువ్వు ఏమన్నా తిట్టుకో, ఏమన్నా అయిపో, నేనైతే స్వామి దర్శనం చేసుకొనే వస్తాను అని అయితే మాత్రం నేను మొండిగా కూర్చున్నాను. ఇంకైతే ఆయన ఏం మాట్లాడలేదు, కామ్గా ఉండిపోయాడు. ఇంకెంత టైం అయినా ఈ రోజంతా మనం కొండ మీదే ఇంకా గడిపేయాలి, ఎందుకు ఇంకా గొడవ, ఇంకా ఆపేసేయి, వచ్చినాం కదా అని అన్నాను. చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఆగిపోయాయి. ఇక్కడే ఇట్లుంది, ఇంకా కొండ మీద చూపిస్తాను చూడండి, ఫుల్ రష్ అండి అసలు. ఇంకేం చేయాలండి, స్వామిని చూడాలంటే కష్టం లేనిది ఏది ఫలితం దక్కదు కదండి. కొంచెమన్నా కష్టపడకపోతే స్వామిని ఎలా చూస్తామండి? ఇంక సరే అని మేము చెకింగ్ అంతా అయితే అయిపోయింది. 11 అయిందండి మాకు చెకింగ్ అంతా అయిపోయే లోపల. ఫస్ట్ 5 కార్స్ చెక్ చేసేది, 5 పంపించిన తర్వాత మళ్ళీ 5 కార్స్ చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేస్తున్నారు. మా బాబు అయితే ఆ లైన్లోకి వెళ్ళిపో డాడీ, వెళ్ళిపోతున్నాయి, ఈ లైన్లోకి వెళ్ళిపోతున్నాయని మా బాబు ఒక పక్క తొందర పెడుతూ ఉన్నాడు. ఇంక ఏ లైన్కి వెళ్ళినా వన్ సైడ్ వెళ్తే అన్నా మనము ముందుగా వెళ్ళొచ్చు, తొందరపడొద్దని అరిచాడు మా వాడినైతే. ఇంకా వాడు గొమ్మనే కూర్చుంటాడా, వాడు కారు ఎక్కినప్పటి నుంచి ఇంకా నా మీదే తొక్కడము. ఇంకా మా బావ వాళ్ళు వచ్చారు, వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇంకా మేము ఫ్రంట్ అయితే సరిపోయామండి. ఇంకా స్టార్ట్ అయ్యామండి, చెకింగ్ పాయింట్ అంతా అయిపోయింది. ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే అసలు చాలా కూల్గా ఉందండి. అసలు చలి, విపరీతమైన చలి అండి. మార్నింగ్ 11కే ఇట్లుంది, ఇంక ఈవినింగ్ ఎలా ఉంటుందో అనుకున్నాము. అసలు పిల్లలకైతే స్వెటర్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా షెడ్లో వేసేస్తే పిల్లలకి ఏమన్నా తినడానికి స్నాక్స్, వాటర్. అక్కడైతే వాటర్ బాటిల్ ఉండదండి, ప్లాస్టిక్ అలో లేదు, గ్లాస్ బాటిలే. ఇంక అక్కడంతా వాటర్ అయితే దొరకదు మనకు. ఇంకా పిల్లలకి వాటర్ చేంజ్ అయినా కూడా ఇంకా వాళ్ళకి జలుబు చేస్తుంది కదండి. అందుకని నేనైతే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. మన ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే అలో చేస్తారండి. బయట కిన్లే కానీ బిస్లరీ కానీ ఆ వాటర్ బాటిల్ చూసినారంటే మాత్రం తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. మీరు వెళ్ళే వాళ్ళైతే మన ఇంట్లో వాటర్ బాటిల్ పిల్లలకి స్కూల్కి పంపిస్తాం కదండి, అలాంటి వాటర్ బాటిల్లో అయితే వాటర్ తీసుకెళ్ళండి. చూడండి, వెళ్తూ ఉన్నాము. ఇంకా మనము 20 minutesలో అయితే తిరుమల రీచ్ అయిపోతామండి.
దారి పొడుక్కు చల్ల గాలి అండి. అసలు స్నో అయితే ఎలా ఉంది తెలుసా? ఊటీ కొడైకెనాల్ కూడా మన ఇక్కడ తిరుమలలో అసలు పనికిరావండి. ఈ క్లైమేట్ అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరూ. ఇలాంటప్పుడు మనము కొండకెళ్తే చాలా బాగుంటుందండి క్లైమేట్ అయితే. పగులే ఎలా ఉంది, ఇంకా నైట్లో ఎలా ఉంటుంది ఈవినింగ్ టైము మీరే అర్థం చేసుకోండి. ఇంకా వర్షం పడేటప్పుడైతే అస్సలు రోడ్డు కనిపించదండి. స్నో అయితే అసలు మంచు అయితే అసలు మనము కార్లో కూర్చొని డోర్స్ అంతా క్లోజ్ చేసేసినామంటే మంచు కారు మీద అంటే వాటర్ లాగా అట్లే కారిపోతూ ఉంటుంది. అంత మంచు పడుతూ ఉంటుందండి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా ఇదంతా మీకు చూపిద్దామని నేను మొత్తము దారి పొడుక్కు అసలు వీడియో తీశానండి. మా వారు ఇంకా కొంచెం కూల్ అయ్యారు. ఇంకా అయిపోయింది కదా, ఇంకెళ్తున్నాము, ఇంకేం జరుగుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత. చూడండి, రోడ్డు అయితే ఇక్కడ రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంచెం రోడ్డు కొంచెము ఇరుగ్గా ఉంది కదా, కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇరిగిపోయిందంతా కొంచెం రిపేర్ చేస్తూ ఉన్నారు. కొండ మీద రిపేర్ అయితే చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే వర్షాలప్పుడు కొండలు ఇరిగి పడుతూ ఉంటాయి, చెట్లు ఇరిగి పడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ టీటీడీ అయితే ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ ఉంటుంది. దారి పొడుక్కు అసలు మంకీలు కూడా అండి, కోతులు కూడా చాలా ఉన్నాయండి. కొండముచ్చలు అంటే మామూలు కోతులు లేవండి ఇప్పుడు అసలు కొండ మీద. కొండముచ్చలు అంటే అవే కనిపిస్తూ ఉన్నాయి. మామూలు కోతులు అయితే అసలు ఎక్కడ కనిపించలేదు. ఇంకా దారి పొడుక్కు నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను. క్లైమేట్ కూడా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా బాబుని ఒళ్ళో ఎక్కించుకున్నాను. వాడైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరికీ బాగా సాంగ్స్ పాడుతూ బాగా జోక్స్ వేస్తూ వాడితోనే బాగా టైంపాస్ అయిపోతుంది మాకు. మా వాళ్ళు లేకపోతే మాకైతే బోర్ అనిపిస్తుంది జర్నీని. ఇంకా మా పాప కూడా సీరియస్గా కూర్చొని ఉంది, ఇంకెంత టైం పడుతుందో ఏమో అని. ఇంకెంత టైం అయినా ఇంకా స్టార్ట్ అయిపోయినాం, దేవుడిని దర్శనం చేసుకోవాలి కదండి. ఇంకా చూడండి, వెళ్తూ ఉన్న మధ్యలో ఆ స్నోకి మంచుకి బైక్లో వెళ్ళే వాళ్ళైతే దిగి ఫోటోలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి అయితే మేఘాలు కొండకి తగులుతూ ఉన్నట్టు కనిపిస్తుందండి మంచు పడేటప్పుడు మాత్రము. చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా దగ్గర కొండకైతే వచ్చేసాము. ఇంకా మనము టోకన్స్ ఎక్కడైతే మనము వెళ్ళాలో కొండ మీదకి, ఆ ప్లేస్ అయితే మేము వెతుక్కుంటూ అయితే వెళ్తూ ఉన్నామండి. చాలా దూరం ఉందండి. ఇంకా చేరిపోయామండి. ఇంకా వెహికల్స్ అన్నీ కూడా చూడండి ఇంకా మనకు టైం గడిచే కొద్దీ రష్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఇంకా సరే అని మేము ఎక్కడైతే వెళ్ళాలో ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళాలండి. ఇంకా వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్కి వెళ్ళామంటే దర్శనం అయిపోయేది. మనము గుడి ఫ్రంట్ పక్కకు వచ్చేస్తాము. మళ్ళీ మనకు వెహికల్ కావాలంటే మళ్ళీ మనం ఒక 3 కిలోమీటర్లు అయితే నడిచి వచ్చి అక్కడ వెహికల్ తీసుకోవాలా. ఇంకా మా వారు అయితే ఇంక సరే, అది చాలా దూరం అండి. గుడి వెనకాల పక్క లాస్ట్లో వదిలేశారు దర్శనానికైతే. కృష్ణతేజ అంటండి ఎక్కడో అది ఆ ప్లేసు. ఇంకా సరే అని అది అడుగుతూ ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇదంతా లైనే అండి. చూడండి, ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళంతా ఈ లాస్ట్కి వదిలేస్తారు. ఎంత కష్టపడి స్వామి దగ్గరికి వెళ్తే అట్లీస్ట్ స్వామి ముఖం కూడా చూడనీరండి, అలా లాగేస్తారు. గోవిందా గోవిందా అని తిరిగి చూసే లోపల బయట ఉంటాము. మీరు దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఉండండి. పక్కన వాళ్ళు ఏమైపోతూ ఉండారు, యువతల వాళ్ళు ఏమైపోతూ ఉండారని గమనించొద్దండి స్వామిని. ఎందుకంటే మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనల్ని బయటికి లాగేస్తారు. చూడండి, ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఆ ప్లేస్కి అయితే మేము దగ్గరలోనే ఉన్నాము. ఎంత బాగా ఫ్లవర్ డెకరేషన్ చేశారండి. అసలు భూలోకంలో స్వర్గం ఉన్నట్టుందండి తిరుమలలో. అసలు నేను ఎప్పుడూ చూడలేదండి, అంత బాగా డెకరేట్ చేశారు. కొండకి స్వామికి గుడి టెంపుల్కి ఎదురుగానే స్వామిని పెట్టి ఫ్రూట్స్తో ఫ్లవర్స్తో డెకరేట్ చేశారండి. అసలు ఆసమ్ అండి. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారండి. నైట్ టైం అయితే లైటింగ్ అస్సలు చెప్పనక్కర్లేదు. మన తిరుమల లాగా అసలు ఏ టెంపుల్ ఎక్కడ ఏ ఊర్లో లేదండి. మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అసలు ఎక్సలెంట్ అండి. నేను ఎన్ని టెంపుల్స్కి వెళ్ళింటాను కానీ మన తిరుమలలో మెయింటైన్ చేసినట్టు అస్సలు ఎక్కడ టీటీడీ మెయింటైన్ చేసినట్టు ఎక్కడ ఎవరు మెయింటైన్ చేయలేరు. మన తిరుమలలో ఆకలన్న వెంటనే అక్కడ అన్నం దొరుకుతుంది, ప్రసాదాలు కానీ అన్నీ దొరుకుతాయండి మనకు. ఎక్కడైనా తిరుమలలో రూములు దొరకకపోయినా కూడా
హ్యాపీగా పడుకునేచ్చు. పేదవాళ్ళు పాపం ఏమన్నా రూములు దొరకని వాళ్ళకైతే ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు తెలుసా టీటీడీ వాళ్ళు. బాగుందండి అసలు. మన తిరుమల ఉన్నట్టు అసలు ఎక్కడ ఉండదు, ఎక్కడ ఏ టెంపుల్ కూడా లేదండి అసలు. ఇంకా సరే అని మేము వెతుక్కుంటూ పోతూ ఉన్నామండి. ఇంకా ఎంత దూరం ఉందో ఇంకా పోతూనే ఉన్నాము. ఇక్కడికైతే వచ్చాము. మా వారైతే ఇక్కడే కార్లన్నీ ఇక్కడే ఎక్కువ రష్ ఉన్నట్టున్నారు, ఇక్కడే ఏమో అన్నారు. ఇంకా మా వారు మమ్మల్ని వదిలేసి నేను కార్ పార్క్ చేసేసి వస్తాను అని చెప్పారు, కానీ రానే లేదండి. అరగంట అయిపోయింది ఇంకా రాలేదేమబ్బా అనుకుంటే మా వారు తెలివిగా అదే కారులో పోయి గుడి ముందరే పార్క్ చేసేసి మళ్ళీ మనం రిటర్న్ వచ్చినప్పుడు ఇంత దూరం పిల్లల్ని వేసుకొని రాలేం కదా, అందుకని నేరుగా గుడి ముందరకే వెళ్ళి అక్కడ పార్క్ చేసేసి అక్కడ వెహికల్ 50 రూపీస్ ఇచ్చి ఎక్కి ఇక్కడికి వచ్చేసాడండి. మేము టోకన్స్ కట్టుకొని వెళ్తాం కదా దర్శనానికి, ఆ ప్లేస్కి అయితే వచ్చేసారు. ఒక అరగంటకంతా వచ్చేసారు. ఎందుకంటే మళ్ళీ మనము దర్శనం చేసుకొని అంత రిస్క్ చేసి దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి అలసిపోతాము. మళ్ళీ ఇంత దూరం పిల్లలు ఎక్కడ నడుస్తారని మా వారైతే మమ్మల్ని వదిలేసిపోయి అక్కడ కార్ పెట్టేసి వచ్చేసారు. దర్శనం అయితే అయిపోయిందండి, బయట వచ్చేసాము. ఇంకా చూడండి మొబైల్ అంతా కార్లో ఉండిపోయాయి కదా. మా వారు మీరు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి మొబైల్ తెస్తానని చెప్పారు. ఇంకా మొబైల్ తీసుకొని మా వారు వస్తా కూడా వీడియో మొత్తం తీసుకొని వచ్చారు. ఆయన తీసుకొని వచ్చిన తర్వాత నేను ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా నేను తీసుకొని వద్దామని నేను మొబైల్ తీసుకొని ఇంకా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టేసి, పిల్లలు అయితే నచ్చలేదు కదండి, ఫుల్ చలి అండి అసలు ఉనికిపోతా ఉన్నాం. ఈ చలిలో కూడా అట్లట్లే పడుకునేసిండారండి, పాపం అలసిపోయిండారు జనాలు అయితే. ఇంకా చూడండి అసలు ఈ ఫ్లవర్ డెకరేషన్ ఎప్పుడూ లేదండి గుడి ముందర, ఈ విధంగా ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా పెట్టడము ఫ్లవర్ డెకరేషన్ అయితే. లైటింగ్ కూడా అండి నైట్ టైమ్స్లో అస్సలు లైటింగ్ ఎంత బాగుంది తెలుసా. ఇది మొత్తం కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. టెంపుల్కి అయితే అసలు లైటింగ్ ఎంత బాగా సెట్ చేశారు. అసలు ఈరోజు కూడా ఇంకా 2 డేస్కి ఫ్లవర్స్ అంతా వాడిపోయాయని ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చి చూడండి శంకు చక్రం స్వామికి అలంకరిస్తున్నారు. మొత్తం అది మల్లెపూలే అండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ మొత్తం మల్లె మొగ్గలతోనే స్వామిని అయితే అలంకరించి అదైతే సెట్ చేస్తూ ఉన్నారు. గుడి ముందర స్వామి పక్కన శంకు చక్రము. ఇంకసారి ఈ ఫ్లవర్ డెకరేషన్ అంతా మీకు చూపిద్దామని చెప్పేసి నేను లైన్ ఎక్కువ ఉందండి, చాలా దూరం ఉంది. అసలు వచ్చిన వాళ్ళు ఇంత అందమైన ప్లేస్ని ఎవ్వరూ మిస్ అవ్వరండి. స్వర్గం ఎక్కడో లేదండి, మన తిరుమలని స్వామి చెంతనే ఉంది. ఇంకా అందరూ ఇక్కడికి ప్లేస్ చూడడానికి వెళ్తున్నాను. నేను ఎంత రష్ అయినా పర్లేదు అని చెప్పి ఇదంతా మిస్ చూపించాలని చెప్పేసి నేను ఆ రష్లో కూడా వీడియో తీసుకుంటూ లైన్లో కదులుతూ ఉన్నానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడే ఫ్రంటే ఇట్లా ఉంది, ఇంకా లోపల చూస్తే అస్సలు మీరు ఎంత బాగుంది చూడండి. మండపం లాగా ఫ్రంట్ కట్టారు, లోపలైతే స్వామిని అమ్మవారిని పెట్టి ముందరంతా ఫ్రూట్స్తో ఎంత బాగా అసలు స్వర్గంలో అసలు మనం ఇలాంటి ప్లేస్కి వెళ్ళగలమా అండి. అసలు టీటీడీ ఇంత బాగా ఎక్కడెక్కడ ఎన్ని ఊర్ల నుంచి ఫ్లవర్స్ తెప్పిస్తుందంట తెలుసా. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ టెంకాయలు చెరుకులు ప్రతి ఒక్కటి ఎంత బాగా స్వామిని పెట్టి ఎంత బాగా అలంకరించారంటే అసలు 2 కళ్ళు సరిపోవండి. అసలు లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు మొబైల్ పెట్టుకొని వీడియో తీయడమే. ఎంత బాగా ముందర మండపము, దాని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చూడండి. అసలు ఈసారి చాలా డిఫరెంట్గా చేశారండి ఫ్లవర్ డెకరేషన్ అయితే, ఎప్పుడూ లేదు ఈ విధంగా. మామూలుగా అయితే టెంపుల్ లోపలే వైకుంఠ ద్వారం అస్సలు అంత బాగా డెకరేట్ చేస్తారు గుడి లోపల, ఈసారి గుడి ముందర చేశారు డెకరేషను. స్వామిని అమ్మవారిని పెట్టి స్వర్గంలో ఉన్నట్టు వాళ్ళని మనం దర్శనం చేసుకున్నట్టు ఎంత బాగా పెట్టారు తెలుసా. రష్ ఉన్నారండి, ఇంకా నేను ఆ లైన్లో పోతూ వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా రష్ అంతా కదిలిపోవాలి కదా మనము. మొత్తం చూడండి అసలు టెంపుల్ లైటింగ్తో నిండిపోయింది. అసలు చూడండి స్వామి అదంతా మల్లె మొగ్గలే అండి. గుడి ముందర ఈరోజు అయితే డెకరేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొని వీడియో తీయడమే.
లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు మొబైల్ పెట్టుకోవడమే. లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నాం. అసలు లోపల నుంచి బయటకు రావాలనిపించడం లేదండి. అంత అందంగా డెకరేట్ చేశారు. అసలు స్వర్గంలోకి వెళ్తూ ఉన్నాం మనం. నిజంగా స్వర్గంలోకి వెళ్తే ఇలా ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ లైవ్లోనే చూపించేసినారు మనకు టీటీడీ వాళ్ళు. ఎంత బాగా, అసలు నేను ఎప్పుడు చూడలేదండి ఇంత ఫ్లవర్ డెకరేషన్ అయితే.